నాకు కామెంట్లో ఒక ఆవిడ అడిగారు, ఉల్లిపాయ వెల్లుల్లిపాయ ఈ కార్తీక మాసంలో మేమంటే మానేస్తాం కానీ పిల్లలు ఊరుకోవట్లేదమ్మా ఎలాగా అని. నిజమే, ఇది నిజంగా చాలా మంది ఇళ్లలో జరుగుతుంది. పిల్లలు మాట వినరు. అలాగే మన ఇంట్లో కొంతమంది పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళు కూడా మాట వినరు. మానేయాలా అంటారు. మన మనసేమో ఒప్పుకోదు. మనమంటే ఏ నియమాలైనా పాటించుకుంటాం, ఎందుకంటే మనం చేస్తున్నాం కాబట్టి. మరి పిల్లలు ఎలాగా? పిల్లలకి విషయం చెప్పండి. అమ్మా, ఇది శీతాకాలం కదా, ఇలాంటి ఆహారాలు తీసుకుంటే డైజెషన్ సరిగ్గా ఉండదు అని చెప్పి ఏదో విధంగా పిల్లలకి నచ్చ చెప్పండి. ఈ కార్తీక మాసం యొక్క గొప్పతనాన్ని కూడా వాళ్ళకి వివరించి చెప్పి, మీరు ఇలా ఆహార నియమాలు పాటిస్తూ కాస్త నియమబద్ధంగా ఉంటే మీరు బాగా చదువుకుంటారు, మంచి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పండి. ఇది వాళ్ళని మభ్యపెట్టడం ఏం కాదు, నిజంగానే కొన్ని నియమాలు పాటిస్తే మన జీవితం బాగుంటుంది అని చెప్పడానికి వాళ్ళకి ఎన్నో కథలు ఉన్నాయి. అవన్నీ కూడా నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను కార్తీక మాసంలో. అవన్నీ పిల్లలకి చెప్పండి. అలాగే మరి ఇంట్లో పెద్దవాళ్ళు కొంతమంది ఒప్పుకోరు, ఇంకా వాళ్ళతో గొడవ పెట్టుకోలేం కదా, కాబట్టి వాళ్ళకు ఒకసారి చెప్పి చూడండి. వింటే విన్నారు, లేదు అంటే వాళ్ళకి కావాల్సినవి వాళ్ళకి వండి పెట్టేసి మీరు నియమాలు పాటించాలి అని అనుకుంటే అది మీ వరకు మాత్రం ఉంచుకోండి.